హలో అండి అందరికీ. ఈరోజైతే చింత చిగురు వచ్చిందండి. ఇటైతే బాగా వస్తుంది మా విలేజ్లో చింత చిగురు అమ్మడానికి. మాకైతే పావు కేజీ 100 రూపీస్కి ఇస్తున్నారు. మీ వైపు ఎలా ఉందో కామెంట్ చేసేయండి. చూడండి, ఈరోజైతే పావు కేజీ తీసుకున్నాను. దీంతో ఇప్పుడు ఒక 3-4 రెసిపీస్ చేస్తాను. చూడండి, ఫస్ట్ అయితే ఏ రెసిపీ చేస్తానో గెస్ట్ చేయండి. గెస్ట్ చేసి కామెంట్ చేసేయండి. ముందైతే చింత చిగురుని మంచిగా క్లీన్ చేసుకోవాలి అండి. అంటే ఇందులో కొన్ని కాడలు లాంటివి ఉంటాయి. ఆ లావుగా ఉండే కాడల్ని తీసేసి చిగురిని మంచిగా ఫ్రెష్గా ఇలాంటి కాడలన్నీ తీసేసి క్లీన్ చేసేసుకోవాలి. చూడండి, మనం ఎప్పుడు చింత చిగురు కర్రీ చేసుకున్నా కూడా ఆనియన్స్ని ఇలా నిలువుగానే కట్ చేసుకోవాలండి. అప్పుడే కర్రీ టేస్ట్గా ఉంటుంది. అంటే ఆనియన్ కటింగ్లో కూడా టేస్ట్ తెలుస్తుందా అంటే ఆనియన్ కటింగ్స్లో కూడా టేస్ట్ తెలుస్తుందండి. మనం బిర్యానీ వండుకున్నప్పుడు ఎలా కట్ చేసి దాన్ని ఫ్రై చేసుకుంటామో సేమ్ అలానే పీసెస్ని కట్ చేసుకోవాలి. ఆనియన్ పీసెస్ని ఇలా పొడవుగా కట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కర్రీది. ఇప్పుడు కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. చిగురు కర్రీ స్టార్ట్ చేద్దామండి. చిగురు కర్రీ కోసం అయితే ఫస్ట్ ఆనియన్స్, ఎక్కువ శాతం ఆనియన్స్ ఉండాలండి. ఎక్కువ పర్సెంటేజ్ ఆనియన్స్ ఉంటేనే కర్రీ బాగుంటుంది. ఆనియన్స్, పచ్చిమిర్చి ఒక 2 వేసానండి. ఎవరైనా గెస్ట్ చేశారా ఇప్పుడు నేను చింత చిగురులో ఏం వేసి వండుతున్నానో? గెస్ట్ చేస్తే కామెంట్ చేసేయండి. ఆనియన్స్ని ఇలా సిమ్లోనే ఉడకనిచ్చుకోవాలండి. హై ఫ్లేమ్లో ఉడకనివ్వకూడదు. సిమ్లో ఉడికితేనే ఇవి బాగుంటాయి. ఇందులోకి ఇప్పుడు కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇంతకు నేను ఏం వేసి కర్రీ చేస్తున్నాను గెస్ట్ చేశారా? నేనే చెప్పేస్తానండి. ఎగ్ అండ్ చిగురు చేస్తున్నానండి. చింత చిగురు ఎగ్ కర్రీ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఇందులోని పచ్చివాసన పోయే వరకు దీన్ని కాసేపు ఫ్రై చేసేస్తాం. పసుపు, టేస్ట్ సరిపడా కారం అండి. చిగురు పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి. కొంచెం వాటర్ అండి. వాటర్ వేసుకొని కాసేపు వాటర్లో ఆనియన్స్ని ఉడకనివ్వాలి. ఇప్పుడు చిగురిని ఇలా క్లీన్ చేసేసుకొని కొంచెం గోరువెచ్చని వాటర్లో కొంచెం సాల్ట్ వేసేసి చిగురుని కడిగేసానండి. ఇప్పుడు దీన్ని కర్రీలో వేసేద్దాం. చూడండి, ఆనియన్స్ ఇలా ఉడికాక ఇప్పుడు ఇందులోకి చిగురుని వేసేద్దామండి. మంచిగా వాష్ చేసిన చిగురు అండి. ఎందుకంటే వీటిలో కొన్ని చిన్న చిన్నవి పురుగు లాంటివి ఉండొచ్చేమో తెలియదు నాకు. నేనైతే వాష్ చేసి వేస్తున్నాను, కడిగి వేస్తున్నాను. వేసేసి ఒక్కసారి ఇలా మంచిగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికాక అప్పుడు ఇందులోకి మనం ఎగ్స్ని బ్రేక్ చేసి వేసేసుకోవాలి. చూడండి, చిగురు ఇలా మంచిగా ఉడికాక ఇప్పుడు ఇందులోకి ఎగ్స్ వేసేద్దాం. ఎగ్స్ వేసేసుకొని సిమ్లో ఉంచేసి కాసేపు లిడ్ వేసేయాలండి. సిమ్లో ఉడకాలి ఎగ్స్ కూడా. చూడండి, ఎగ్స్ ఇలా బాయిల్ అయ్యాక ఇంకో సైడ్కి మెల్లగా తిప్పేసుకోవాలండి. కర్రీతో పాటు ఇంకో సైడ్కి తిరిగితే పుల్లగా టేస్టీగా చాలా బాగుంటుంది ఎగ్ చింత చిగురు. ఇంకో సైడ్ కూడా ఉడకనిద్దాం. చూడండి, సెకండ్ వైపు కూడా ఎగ్ మంచిగా ఉడికిపోయింది. ఇలా కొంచెం వాటర్ కూడా వెళ్ళిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. మన టేస్టీ చింత చిగురు ఎగ్ కర్రీ రెడీ అండి. మీలో ఎంతమందికి ఇలాంటి కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఎంతమందికి ఎగ్ చింత చిగురు ఇష్టమో కామెంట్ చేసేయండి.